నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. రామేశ్వరం అనేటువంటి కేఫ్, బెంగళూరులో ఉండేటువంటి రామేశ్వరం కేఫ్ అనేటువంటిది ఉంటుంది. ఆ రామేశ్వరం కేఫ్లో ఒక బాంబు పేలుడు జరిగింది. ఆ బాంబు పేలుడు జరిగిన తర్వాత అందులో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా, దానికి సహకరించినటువంటి వాళ్ళంతా కూడా మంచి మంచి చదువులు చదువుకున్నటువంటి, ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళే. అయితే మళ్ళీ దీనికి ఇక ఇది మాట్లాడితే ఇంకో రకంగా పోతుందేమో, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ బాంబు పేలుళ్ళు ఎవరు చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేస్తున్నారు? భారతదేశంలో ఎవరు చేస్తున్నారు? ఉగ్రవాదానికి మతం లేదు, రంగు లేదు, కులం లేదని మాట్లాడేటువంటి వాళ్ళు ఈ విషయాలను చూడాలి. కర్ణాటకలో కాంగ్రెస్లో అధికారంలో ఉన్నది. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగితే వికారాబాద్లో ఉండేటువంటి ఒక పండ్ల వ్యాపారికి సంబంధం ఉంది. వాడు బాంబు పేలుడు చేసి వచ్చిండని తెలిసిన తర్వాత వికారాబాద్లో వాడి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాడిని దాచిపెట్టిర్రు. తెలంగాణ సర్కారుకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఎవడైతే బాంబు పేలుడు చేసి వాడికి సహకరించి ఈ వికారాబాద్కు వచ్చి పండ్ల వ్యాపారుల దగ్గర తలదాచుకున్నారో వాళ్ళ ఇండ్లను నేలమట్టం చేయాలి, బుల్డోజర్లో పంపించాలి. అప్పుడు కానీ ఎవడైనా ఇక్కడ తలదాచుకోవడానికి, ఉగ్రవాదులు మన తెలంగాణలో తలదాచుకోవడానికి భయపడాలి, ఉచ్చబోసుకోవాలి. కానీ మనం అట్లా కాదు. మనం ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి మనకు. ఈ దేశం నాశనమైనా మనకు సంబంధం లేదు. ఈ దేశంలో బాంబు పేలుళ్ళు జరిగితే, ఈ దేశంలో ఉగ్రవాదం జరిగితే, ఉగ్రవాది చచ్చిపోతే ఉగ్రవాది అంత్యక్రియలకు లక్షల మంది హాజరవుతారు. వాళ్ళంతా శాంతికాముకులు. ఉగ్రవాది నరరూప రాక్షసుల అంత్యక్రియలకు హాజరయ్యేవాడు కూడా ఉగ్రవాదా కాదా? ఆలోచించాలి ప్రజలారా, ఆలోచించాలి. ఏం జరుగుతుంది దేశంలో అనేటువంటిది. మన ఇండ్లల్లో ఎవడన్నా తప్పు చేస్తే, చిన్న బట్టెబాజీ పని చేస్తేనే వానికి నాకు సంబంధం లేదు, మేము శవాన్ని తీసుకుపోము, పీనికతో మాకు సంబంధం లేదన్న అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అట్లాంటిది దేశంలో వందల మందిని చంపిన దగ్గరికి, వందల మందిని బాంబు పేలుళ్లలో తునాతునకలు చేసినటువంటి కసబ్ లాంటి వ్యక్తికి కూడా ఈ దేశంలో సెక్యులరిజం పేరిట, స్వేచ్ఛ పేరిట, ఉగ్రవాదికి కూడా న్యాయవాదులు దొరికేటువంటి నీచమైనటువంటి స్థితిలోకి, ఉగ్రవాదుల కోసము యూనివర్సిటీలలో ఉగ్రవాదుల వర్ధంతులు జయంతులు జరిపేటువంటి దుస్థితిలోకి ఈ దేశం నెట్టబడింది. ఈ దేశం స్వేచ్ఛ పేరుతోటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంశాలు. అయితే ఈ రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి అంశాలే. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు బ్లాస్ట్లో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. బెంగళూరు బ్రాంచ్ అధికారులు 4 రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు. తెలంగాణలోని వికారాబాదు, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని 11 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సోదాల్లో వికారాబాద్లో పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి స్వస్థలం పూణే కాగా నాందేడ్లో కూడా వ్యాపారం చేస్తున్నాడు. ఇది విషయం. అతడు వికారాబాద్లో సాధారణ పండ్ల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇతడిపై కర్ణాటకలోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో శిక్ష సైతం పడినట్లు తెలిపారు. అలాగే ఏపీలో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆత్మకూరు వీధిలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్తో పాటు అతని కొడుకు సోహెల్ను ఎన్ఐఏ విచారించారు. సోహెల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బాంబు పేలుళ్లలో నిందితులు సోహెల్కు సంబంధాలు ఉన్నాయి. అతను బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ముసావిర్ హుస్సేన్ సాజిబ్, అబ్దుల్ ముతీన్ తాహాను కోల్కతాలో రహస్య ప్రదేశంలో, ఈయన సోహెల్, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, వీళ్ళ నాయన ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు. అలా కొడుకులను పెంచిన విధానం ఇది. మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసిరు, వీళ్ళని టార్గెట్ చేసిరు, వీళ్ళని ఇట్లా చేసిరు, వాళ్ళని అట్లా చేసిరు అంటారు. వానికి నాకు సంబంధం లేదు, నా కొడుకు తప్పు చేసిండు, వానికి నాకు సంబంధం లేదు, వాడు చచ్చినట్టు లెక్క అని మాట్లాడతారా? దమ్ముందా? ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, ఉగ్రవాదుల దగ్గర పైసలు తీసుకొని ఉగ్రవాదులను తప్పించడానికి
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సోహెల్ మతీన్ అనే ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సోహెల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. గతంలో సోహెల్ బెంగళూరులోని ఒక పీజీ గదిలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉండేవాడు. 2 నెలల కిందట రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా సోహెల్ స్నేహితుడిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతడితో కలిసి సోహెల్ హైదరాబాద్కు వెళ్ళాడని తెలిసింది. బాంబు పేలుడు ఘటన నిందితుడితో పలుమార్లు వాట్సాప్లో మాట్లాడడం, చాటింగ్ చేయడం వంటివి గుర్తించిన అధికారులు సోహెల్ కదలికలపై నిఘా ఉంచారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా రాయదుర్గంలోని తన ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో కూడా ఈ పూడూరులో ఒకటి. ఇది విషయం. అనంతపురంలో 7 గంటల పాటు విచారించి బెంగళూరుకు తరలించారు. రాయదుర్గం వేణుగోపాలస్వామి వీధిలో నివాసం ఉంటున్నారట. ఇంకా నయ్యో నాయన. ఇది ఇక మాట్లాడితే ఆ వర్గం వాళ్ళందరూ అంతేనా? అంతేకాదు, దొరికిన వాళ్ళంతా వాళ్ళే ఉంటారు కదా. మరి ఎవరు ఏం చేయాలి? రాయదుర్గంలో ఉన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టరు తన కొడుకు తప్పుదారి పట్టిపోతే, నా కొడుకు నాకు సంబంధం లేదు, వాడు ఉగ్రవాదులతో ఉన్నాడు, వాడు చచ్చిపోయినట్టు లెక్క అని మాట్లాడతారా? లేదు, నా కొడుకు తప్పు చేయలేదు, వాని మెదడుని ఎవడో తప్పు చేసిండు, వాడి మనసుని ఎవడో మార్చిండు, వాడు అట్లాంటోడు కాదు, వానికి తెలియకుండా వాని అకౌంట్లో పైసలు పడ్డాయి, వానికి తెలియకుండానే వాడు చాటింగ్ చేసిండు, వానికి తెలియకుండానే వాడు కాల్స్ మాట్లాడి అని మాట్లాడతారా? నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి కొడుకు నాకు సంబంధం లేదని మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉందా? చెప్పగలుగుతారా? నాకు ఈ దేశం గొప్పదిరా భయ్, ఉగ్రవాదంగా మానవ బాంబులుగా ఇట్లా చంపేసేటువంటి కొడుకులు నాకు అక్కర్లేదు, వాళ్ళకు సహకరించేటువంటి కొడుకులు నాకు అక్కర్లేదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా? ఎక్కడెక్కడ దాడులు జరిగినా ఇక్కడికి వచ్చి స్లీపర్లు సెల్లులుగా హైదరాబాద్లా, జగిత్యాలలా, రాయదుర్గంలా, కడపలా, ఏంది ఇదంతా? ఏంది? ప్రజలు ఆలోచించాలి. రేపు పొద్దుగాల మీరు కూర్చున్న సీట్ కింద కూడా వస్తాయి ఇవన్నీ. మనం ఆలోచించకపోతే, ఇప్పటికీ ఇంత పకడ్బందీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా కూడా ఇంత దారుణంగా వ్యవహారం చేస్తున్నారంటే ఎవరి మానసిక లోపము, ఎవరి పద్ధతి లోపము? దయచేసి గమనించాలి. దానికి పుట్టు పూర్వోత్తరాలు ఆలోచించాలి, దాని చరిత్రను ఆలోచించాలి. ఎవడికి దేశం అంటే ముఖ్యం? ఎవడు నలుగురు బాగుపడాలని లోకా సంస్థ సుఖినో భవంతు అంటాడు. ఎవడు నలుగురిని నా వాళ్ళు కాదనుకుంటే ఏవైనా చేయగలుగుతా అనేటువంటి వాడు, ఎవడు అలజడి సృష్టించాలని ప్రయత్నం చేసేవాడు, దానిపైన చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఇది రామేశ్వరం కేఫ్కు సంబంధించినటువంటి చరిత్ర. ఇట్లాంటి చరిత్రలు తవ్వుకుంటా పోతే మన ఇంటి పక్కన, మన ఇంటి ముందు, మన దగ్గర మనం క్షేమంగా ఉన్నామా లేమా అనేటువంటి అంశాలపైన ప్రజలది కూడా బాధ్యత అవునా కాదా? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఇస్తున్నాయి. ఇప్పుడు కాదు, 1940 నుంచి కానీ, అంతకు ముందు కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడైనా కేవలం అధికారము, రాజ్యాకాంక్ష అనేటువంటి కొన్ని అవసరాల నిమిత్తం మాత్రమే సృష్టించబడినటువంటి ఇవనేటువంటి విషయాలను గమనించాలి. వికారాబాద్లో ఎవరైతే వారికి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళను కూడా విచారణ చేయాలి. ఎవరైతే ఇప్పుడు ఈ సోహెల్ దొరికాడో, ఈ సోహెల్కు మాకు సంబంధం లేదనేటువంటి విషయాలు చెప్పగలుగుతారా లేదా అనేటువంటిది స్పష్టంగా ఆ కుటుంబం ప్రకటన చేయాలి. ఇది రామేశ్వరం కేఫ్కి సంబంధించినటువంటి చరిత్ర. ఇట్లాంటి చరిత్రలు తవ్వుతూ పోతుంటే వందలు వేలుంటాయి, కానీ మనకు మాత్రమే బుద్ధి రాదు. ఆ బుద్ధిని ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటున్నా.